గురుగారు, నైమిసారణ్యంలో సత్రయాగం చేసేవారు మునులు అని భాగవతం మొదలైన గ్రంథాలలో చెప్తున్నారు. నైమిసారణ్యం, సత్రయాగం వీటికి ప్రత్యేక అర్థాలు ఏమైనా ఉన్నాయా? అసలు ఆ పేర్లు తలుచుకుంటేనే మనకు చాలా పుణ్యం అమ్మ. మన పురాణాలన్నీ కూడా నైమిసారణ్యం అనే పేరుతో మొదలవుతాయి. సత్రయాగం. ఋషులు నైమిసారణ్యంలో సత్రయాగం చేస్తూ ఉండగా సూతుడు అనేటువంటి వాడు అక్కడికి వచ్చాడు. ఆ సూతుడు చుట్టూతా మహర్షులు చేరారు, మంచి విషయాలు చెప్పమన్నారు అని చెప్పి సూతుడే ఈ పురాణాలన్నింటినీ చెప్తాడు. మొత్తం ఏవైతే పురాణాలు ఉన్నాయో ఆ పురాణాలన్నింటినీ సూతుడు చెప్తుంటాడు. ఏమిటండి నైమిసారణ్యము? ఇప్పటికీ ఉంది నైమిసారణ్యం. ఆ లక్నో దగ్గర గోమతీ నది ఒడ్డున ఉన్నటువంటి ప్రాంతం నైమిసారణ్య ప్రాంతం. నైమిషము అంటే చక్రం అమ్మ. ఒక చక్రాన్ని, ఒక జ్ఞాన చక్రాన్ని దేవతలు భూమి మీదకి విసిరేశారట. ఒక యజ్ఞం జరిపించుకోవటానికి మాకు మంచి ప్రదేశం కావాలి అని అంటే ఒక చక్రాన్ని పైనుంచి కిందికి వదిలేస్తే ఆ చక్రం ఎక్కడ పడుతుందో అక్కడ యజ్ఞం చేసుకోవటానికి చాలా పరమ పవిత్రమైనటువంటి ప్రదేశం. కాబట్టి ఆ చక్రం పడినటువంటి చోటు నైమిసారణ్యం. ఆ దేవత చక్రం అక్కడ పడిందట, అందుకని దాన్ని నైమిసారణ్యం. ఇంకొక అర్థం కూడా చెప్పారు, అది ఇరుసు లేనటువంటి చక్రం పడినటువంటి చోటుట. ఇరుసు అని అంటే సంసారము అనేటువంటిది ఒక చక్రం. ఈ చక్రానికి ఇరుసు ఉంటుంది. అండ్ మామూలుగా బండ్లు చూసినటువంటి వాళ్ళకి అది అనుభవంలోకి వస్తుంది. రెండు చక్రాల మధ్యలో ఒక ఇరుసు, ఒక కర్రలాగా ఉంటుంది, దాన్నే ఇరుసు అంటాము. ఇరుసు లేకపోతే చక్రం తిరగలేదు. కానీ ఇక్కడ ఈ చక్రము ఇరుసు లేనటువంటి చక్రం. అంటే ఇరుసు అని అంటే కోరిక అనేటువంటి చక్రం లేదు. కోరిక అనేది ఉందంటే వాడు సంసారబద్ధుడు. ఇరుసులో ఉన్నటువంటి చక్రంకి అదే తన చుట్టూతో తాను అలాగే తిరుగుతూనే ఉంటుంది. జన్మ చక్రం అలా తిరుగుతూనే ఉంటుంది. అలా కాదురా, ఈ నైమిసారణ్యము అంటే ఇరుసు లేనటువంటి చక్రము. అటువంటి గొప్పతనం కలిగినటువంటిది నైమిసారణ్యం అని చెప్తారు. అంటే మొత్తానికి పరమ పవిత్రమైనటువంటి ప్రదేశం. ఇక సత్రయాగం అని అంటే యాగము అంటే లోకంలో చాలా చిరపరిచితమైనటువంటి పదం, యజ్ఞం. సత్రయాగం అంటే చాలా కాలం పాటు చేసేటువంటిది. మామూలు యజ్ఞాలు 1 రోజు ఉంటాయి, 10 రోజులు ఉంటాయి, 20 రోజులు ఉంటాయి, 1 రోజులు ఉంటాయి. కానీ ఇక దీర్ఘకాలం సంవత్సరాల తరబడి చేసేటువంటి యజ్ఞం, దానిని సత్రయాగము అంటారు. వాళ్ళు సంవత్సరాల తరబడి యజ్ఞం చేస్తూనే ఉంటారు ఋషులు. అక్కడ ఋత్విక్కులు వాళ్ళే, మంత్రాలు చదివేటువంటి వాళ్ళు వాళ్ళే, యజ్ఞం చేయించేటువంటి యజమానులు వాళ్ళే. ఇది ఆ సత్రయాగం యొక్క ప్రత్యేకత. ఏ మధ్యాహ్నం వరకు యజ్ఞ యాగాదులు ఇవన్నీ చేసిన తర్వాత చక్కగా వాళ్ళందరూ కలిసి కూర్చొని యజ్ఞంలో భాగంగా పురాణ కథాశ్రవణం చేస్తారు. ఆ రకంగానే ఈ ఋషులందరూ కూడా అక్కడికి వచ్చినటువంటి సూతుడిని చూసి చక్కగా మాకు ఏదన్నా చెప్పవయ్యా అని చెప్పి అడుగుతూ ఉంటారు. అందువల్లే ఇన్ని చక్కటి పురాణాలు మనం ఈరోజు చదువుకోగలిగినటువంటి అదృష్టం మనకి ఏర్పడింది. ఆ నైమిసారణ్యాన్ని లోకంలో ఒక్కసారైనా సరే ప్రతి వాళ్ళు కూడా సందర్శించి ఈ సంసార చక్రం యొక్క విముక్తి నుంచి ప్రతివారు కూడా విడుదలై చక్కగా శాశ్వత శివ సాయుధ్యాన్ని పొందెదరుగాక.